అసలు వినిపించట్లేదా? నీకే వినిపించినప్పుడు మరి బయట పరిస్థితి? ఓవర్ సౌండ్, సెన్స్ లేని డ్రైవింగ్, వీధుల మీద రచ్చ చేసే బైక్ చూస్తే చాలా చిరాకు అనిపిస్తుంది. అయితే ఇది ఇక మీద ఒక ఫ్యాషన్ అనుకుంటే మాత్రం పొరపాటే. ఇది ఓ నేరంగా పరిగణించబోతున్నారు. అలా సైలెన్సర్ మార్చి బైక్ తొక్కేవాడికి, మార్చిన మెకానిక్ కి కూడా ఇప్పుడు పోలీసుల దగ్గర బ్రేక్లెస్ నోటీసు వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు గట్టిగా హ్యాండిల్ చేపట్టారు. ఒక్క వరంగల్ కేయూసీ జంక్షన్ వద్ద ఏకంగా 311కి పైగా మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కి పడేశారు. ఆహా, ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉందో అది చూస్తూ ఉంటే. ఒక్కరోజే కాదు, గత 3 నెలలుగా ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నారు పోలీసులు. ఎవరు మాఫీ అడిగినా కనికరించడం లేదు. 1000 రూపాయలు ఫైన్, కౌన్సిలింగ్, అంతేకాకుండా ఆర్సీకి తాళం పడేలా వాహనం సీజ్ చేసేలా చూస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ కూడా చేస్తున్నారు. హనుమకొండలో 275, కాజీపేటలో 111, వరంగల్లో 75, ఇలా మొత్తం కలిపి శబ్ద కాలుష్యం చేసే లిస్టు రెడీగా చేసి పెట్టుకున్నారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ, ఒరిజినల్ కంపెనీ సైలెన్సర్ ని తాకిన ప్రతి వాడు చట్టాన్ని వ్యతిరేకించినట్లే అవుతుంది. మెకానిక్ అయినా మినహాయింపు ఇవ్వబోము, క్రిమినల్ కేసు తప్పదు అని తేల్చి పడేశారు. సో మెకానిక్స్ మీ దగ్గర బైక్ వస్తే, అన్నా ఓ రేసింగ్ సౌండ్ పెట్టన్నా అన్నాడని మీరు వేసేస్తే మీ మిగతా కెరీర్ అంతే. మెకానిక్ షాప్ లైసెన్స్ రద్దవుతుంది. అదేవిధంగా సైలెన్సర్లు మార్చే యూత్, ముఖ్యంగా చప్రీలకి ఒక మాట: ఫ్యాషన్ కోసం ఓవర్ చేస్తే లైసెన్స్ పోతుంది. బైక్తో స్టంట్లు చేసినా, పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టినా మీ పని కథం. ఇక ఈ సౌండ్లతో చిల్లర రచ్చ మానేసి బాధ్యత గల రైడర్లా మారండి బ్రదర్. మనం సరిగ్గా వెళ్ళినా ఎదుటివారు చక్కగా రావాలి కదా అనే మాటకి మీరు ఉదాహరణ కాకండి. ట్రాఫిక్ పోలీస్ మెసేజ్ అయితే క్లియర్గా ఉంది. మాడిఫైడ్ చేసిన సైలెన్సర్ వాడితే న్యూసెన్స్ కేసు, న్యూసెన్స్ చేసినట్టయితే క్రిమినల్ కేసు, ఇక క్రిమినల్ కేసు ఉన్నట్టయితే లైసెన్స్ క్యాన్సిల్, లైసెన్స్ క్యాన్సిల్ అయితే మీ లైఫే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈసారి ఫైన్ కాదు, ఏకంగా కేసు ఫైల్ అవుతుంది. జీవితంలో బండి నడపలేవు. లైసెన్స్ రద్దయితే ఏముంది అని నువ్వు అనుకోవచ్చు. కేవలం డ్రైవింగ్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళని అడుగు, దాని విలువ చెప్తారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి.